75 రోజులుగా తమ నిరసనను కొనసాగిస్తున్న నేపథ్యంలో నిన్న జిల్లా కలెక్టర్ గారు స్పందించి గ్రామ సభ పెట్టి మొత్తం జిందాల బాధితులందరితో అసలు సమస్యలు ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి గ్రామ సభలు పెట్టడం అభినందనీయం. అయితే గ్రామ సభలు పెట్టి అక్కడికక్కడే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి ప్రకటనలో చెప్పారు. పక్కనే అమ్మగారు తాలూకా సిబ్బంది కూర్చుంటారు, ఇంకో పక్క జిందాల తాలూకా సిబ్బంది కూర్చుంటారు. అక్కడికి వచ్చిన సమస్యలు అక్కడే పరిష్కారం చేస్తామని చెప్పేసి పేపర్లో ప్రకటన చేశారు. తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత దరఖాస్తు తీసుకున్నారు. ఇంకా అంతకన్నా మించి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఎప్పటికైనా సరే మొత్తం రిపోర్ట్ అంతా ఇన్ఛార్జ్ లేకపోతే ప్రత్యేక ఉప కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మురళీ గారి దగ్గర ఉంది. తక్షణమే కలెక్టర్ గారు స్పందించి మా భూములు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. నిన్న ప్రతి ఒక్క భూమి నష్టపోయిన నిర్వాసితులందరూ చెప్పిన ఏకైక మాట ఏంటంటే మాకు జిందాలు కంపెనీ కడతామని మోసం చేశారు, ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మోసం చేశారు, షేర్లు ఇస్తామని చెప్పేసి మోసం చేశారు, మా భూమి మాకు ఇప్పించండి అని చెప్పేసి అందరూ వేడుకున్నారు. అందరూ దరఖాస్తులు ఇచ్చారు. ఆ దరఖాస్తుని మీరు పరిగణలోకి తీసుకొని దళిత గిరిజనుల పక్షాన కలెక్టర్ నిలబడి మా భూములు మాకు వెంటనే ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి మొత్తం నిర్వాసితులందరూ దండం పెట్టి కోరుతున్నాం. కనుక తక్షణమే పేద ప్రజల వైపు కలెక్టర్ ఉండి ఆ చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం.